వెల్కమ్ టు నిక్చై కుక్ హౌస్. ఈరోజు పచ్చి అరటికాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటికాయ తీసుకొని నైఫ్తో కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తొక్క తీసుకోవాలి. ఇలా తొక్క తీసుకున్న వాటిని ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే నల్లగా అవుతాయి పక్కన పెట్టుకుంటే. కర్రీ చాలా బాగుంటుందండి. సేమ్ మన ఆలు ఫ్రై లాగా చాలా బాగుంటుంది. ఆలు తిన్నట్టే ఉంటుంది. ఇలా ఉప్పు నీటిలో వేసుకున్నానండి. అన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. ఈ అరటికాయ చాలా మంచిదండి తింటే హెల్త్కి. ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అవుతుందండి. చూడండి, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఇలా గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అండి. కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో స్పూన్తో కలుపుకోవాలి. ఇలా టమాటో ముక్కలు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టుకోవాలి, కలపకూడదు. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూడాలండి. టమాటా ముక్కలు మగ్గినాయా లేదా అని చూడాలి. ఫ్రై అయిందండి, చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ టమాటో అరటికాయ కూర. కారం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. 2 లేదా 3 స్పూన్లు. బాగా కలుపుకోవాలి ఇలా. ధనియాల పొడి వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవుతుంది, చూడండి, చాలా బాగుంటుంది. వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా, టీ గ్లాసు. మళ్ళీ కలుపుకోవాలి. బాగా ఉడకాలి కదా అండి అరటికాయ ముక్క. సేమ్ ఆలులానే ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఏముండదు, చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. మరొక 5 మినిట్స్ ఉంచుకొని మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగుందో అరటికాయ కర్రీ. గ్రేవీగా చాలా బాగుంటుందండి. ఇది పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చండి. గ్రేవీగా కాకుండా ఫ్రైగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.